నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను అనుశ్రీ. వివరాల్లోకి వెళ్దాం. కార్యకర్తల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు తమ కార్యకర్తలను పెడుతున్న కష్టాలు చూస్తున్నానని, వారిపై జులుం ప్రదర్శించే వారికి బుద్ధి చెబుతామన్నారు. అన్యాయం జరిగిన వారికి, అన్యాయం చేసిన వారితో క్షమాపణ చెప్పించి సెల్యూట్ కొట్టిస్తానన్నారు వైఎస్ జగన్. పాయింట్ అయినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా కానీ పాలనలో విశ్వసనీయత ఉండాలి. ఒక మాట చెప్తే ఒక రాజకీయ నాయకుడు అది చేస్తాడు అన్న నమ్మకం ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్, దట్ ఈస్ కాల్డ్ విలువలు, విశ్వసనీయత. ఈ రెండు ఉన్నప్పుడు పాలన అనేది ఆటోమేటిక్లీ బాగా ఉంటుంది. ఎస్, లాస్ట్ టైం నిన్న నా ప్రెఫరెన్స్లో ఐ వాజ్ మెన్షనింగ్ మోర్ అబౌట్ కార్యకర్తలకు సంబంధించిన విషయం. ఎందుకంటే లాస్ట్ టైం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్లో అధికారంలోకి వచ్చాం, మార్చిలోనే కోవిడ్ వచ్చేసింది. సో ఆ తర్వాత 2.5 సంవత్సరము తీవ్ర రాష్ట్రంలో అసలు ఫోకస్ మొత్తము కోవిడ్ మేనేజ్మెంటు, రాష్ట్రానికి సంబంధించిన వనరులు మేనేజ్మెంటు, ప్రజల సంక్షేమము, సేఫ్టీ, వీటి గురించే టైం కేటాయింపులు చేయాల్సి వచ్చింది. సో ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక లీడర్గా, కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టిలో నేను తక్కువ చేసినానని నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అని అంటే, ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈరోజు పడతా ఉన్న బాధలు చూసి, ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళకు పెడతా ఉన్న కష్టాలను చూసి, నిజంగా వాళ్ళను చేస్తూ ఉన్న హెరాస్మెంట్ని చూసి, సో ఇవన్నీ చూసినాక వాళ్ళకు మంచి చేయాలి. వాళ్ళ మీద ఎవరైతే సులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి. పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు. దెర్స్ గాట్ టు బి సమ్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అలాంటి వాళ్ళతో, ఆ అన్యాయం చేసిన వ్యక్తితో, అన్యాయం చేయబడిన వీళ్లకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చెప్పిస్తారు. ఒకవేళ అలా చేయకపోతే చట్టం ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తాం. ఇలా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తాం. వైఎస్ఆర్సీపీ 2 పాలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్తాం. మంత్రులకు సీఎం చంద్రబాబు వింత ర్యాంకులను ప్రకటించారు. ర్యాంకుల్లో పవన్ను లోకేష్ కంటే వెనక్కి నెట్టేశారు చంద్రబాబు. లోకేష్కు 8వ ర్యాంక్, పవన్కు 10వ ర్యాంక్ ఇచ్చారు బాబు. పవన్ కంటే లోకేష్ బెటర్ అన్న సందేశాన్ని పంపారు చంద్రబాబు. డిప్యూటీ సీఎం పదవి కోసం లోకేష్ ర్యాంకు పెంచేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. పవన్ హాజరు కాని కేబినెట్లో ర్యాంకులు ప్రకటించారు చంద్రబాబు. లోకేష్ కంటే తక్కువ చేసి చూపటంపై జనసేన అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఫైళ్లు తక్కువ ఉన్న మంత్రులకు అగ్రస్థానాలు ఇచ్చారు బాబు. 6వ స్థానంలో తాను ఉన్నట్లుగా ప్రకటించుకున్నారు చంద్రబాబు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. 3 రోజుల పాటు హస్తినలో ఉండనున్న సీఎం పలు అంశాలపై పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడి కానున్న నేపథ్యంలో అప్పటి వరకు అక్కడే ఉండనున్నారు రేవంత్. 3 రోజుల టూర్లో భాగంగా బీసీ కులగణనపై అసెంబ్లీ తీర్మానం, ఎస్సీల వర్గీకరణ, మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నట్టు సమాచారం. తెలంగాణ సీఎల్పీ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన 5.5 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన మీటింగ్లో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో ఎమ్మెల్యేలు ఫెయిల్ అయ్యారని పార్టీ ఇన్ఛార్జి దీప్ దాస్ మున్షి సీరియస్ అయ్యారు. పార్టీ అంతర్గత విషయాలు బహిరంగ వేదికలపై మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 2 బహిరంగ సభలను ఏర్పాటు చేసి రాహుల్, ఖర్గెల్ను ఆహ్వానించాలని సమావేశంలో నిర్ణయించారు. ఎమ్మెల్యేల భేటీపై స్పందించారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఎమ్మెల్యేల భేటీ రహస్య భేటీ కాదని స్పష్టం చేశారు. కోహినూర్ హోటల్లో లంచ్ చేసినట్టు తెలిపారు. తాను ఏ ఫైల్ కూడా మంత్రుల దగ్గరకు తీసుకెళ్లలేదన్నారు.
తన నియోజకవర్గ సమస్యలపై సమావేశంలో మాట్లాడారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో భూములు ఆక్రమణకు గురయ్యాయని, భూముల అన్యాక్రాంతంపై విచారణ చేయాలని కోరినట్టు అనిరుద్ తెలిపారు. రహస్య భేటీ కాదు అది. దయచేసి ఒకటి చెప్తున్నాను, మీకు అందరం దండం పెట్టి చెప్తాను, రహస్య భేటీ కాదు. రహస్య భేటీ అంటే ఎక్కడ ఫామ్ హౌస్ లో పోయి కూర్చుంటారు, ఊరు సెంటర్ లో ఎవరు కూర్చోరు. ఊర్లో సెంటర్ పోయిన ఊర్లో కింద కూర్చొని తిన్నాము. మీరు కాదు వీడియో తెచ్చుకొని. నేను నా జీవితంలో నాకున్నది ఒక కొడుకు, ఆ కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఎప్పుడు గానీ గవర్నమెంట్ ఫైల్ కానీ ఎప్పుడు నేను బ్రోకరేజ్ చేయలేదు. ఎక్కడికి ఫైల్ గురించి నేను పోలేదు, అది తప్పు వాస్తవాలు చెప్తున్నా. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ. బీసీల అంశంలో పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేశారని మల్లన్నపై పలు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే షోకాజ్ నోటీసు ఇచ్చిన క్రమశిక్షణ కమిటీ ఈ నెల 12లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందేనని ప్రజలు కోరుకుంటున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ యూజీసీ కొత్త నిబంధనలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని కలిసి అభ్యంతరం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పిటిషన్ సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 10న విచారణకు రాబోతోందన్నారు. శాసనసభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్ లో చేరినారో వారి అనర్హత విషయంలో కూడా సుప్రీంకోర్టు మొన్నటి నోటీసులు ఇచ్చిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు విచారణకు కూడా డేట్ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. ఆ విషయంలో కూడా ఇప్పుడు మా పార్టీ యొక్క నాయకుల బృందం మా న్యాయవాదులను కూడా కలుస్తున్నాము. కలిసి దీన్ని ఇంకా స్పీడప్ చేయడానికి ఏం మార్గాలు ఉన్నాయి, ఏ రకంగా ఈ పార్టీ మారిన వారి మీద వేటు పడాలి, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విషయంలో కూడా తప్పకుండా పార్టీ పరంగా కూడా ఫాలో అప్ చేస్తాము. తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రానికి 176.5 కోట్లు రానున్నాయని తెలిపింది. జాతీయ రోడ్డు రవాణా శాఖ రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి సాయం 2024-25 పథకం నిర్వహణలో కీలకమైన మైల్ స్టోన్స్ ను సాధించేందుకు తెలంగాణ రాష్ట్రానికి అదనపు ప్రోత్సాహక సహాయాన్ని అందించనుంది కేంద్ర సర్కార్. తెలంగాణ రాష్ట్ర మైల్ స్టోన్ 1, మైల్ స్టోన్ 2 పథకాలలో 125 కోట్లు, 51.5 కోట్లు అర్హత సాధించిందని ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం మోటార్ వెహికల్ ట్యాక్స్ కన్సెషన్ ఇచ్చినందుకు అర్హత 50 కోట్లుగా ఉంది. ఏపీకి రైల్వే ప్రాజెక్టుల సాధనలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాల నాయుడు. ఒడిషా ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టులు తెచ్చుకుంటే కూటమి సర్కార్ మాత్రం స్వప్రయోజనాల కోసం పనిచేస్తోందన్నారు. ఆర్థిక పరమైనటువంటి నష్టం కలిగేటువంటి ఆదాయ మార్గాలు ఉన్నటువంటి లైన్స్ రెండింటినీ కూడా ఒడిశాకి ఇచ్చినటువంటి పరిస్థితులు, మన రాష్ట్రానికి నష్టం కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇటు పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఏం చేస్తున్నారు? అసలు స్వప్రయోజనాలకి లోబడి చంద్రబాబు నాయుడు గారు కేంద్రం మీద ఒత్తిడి చేయలేదనేటువంటిది సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముద్రగడ నివాసంపై జనసేన కార్యకర్త చేసిన దాడిని ఖండించారు రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్. కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి వెళ్లి పరామర్శించారు మార్గాని భరత్. ముద్రగడ నివాసంపై జరిగిన దాడిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు స్పందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో కూడా ముద్రగడపై ఆయన కుటుంబంపైన దాడులు జరిగాయని గుర్తు చేశారు. మరి 1988లో కాపునాడు ఉద్యమం చేసినప్పుడు కొన్ని లక్షల మందితో ప్రజలు స్వచ్ఛందంగా అన్ని వర్గాల ప్రజలు, అటు కాపులే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి బ్రహ్మరథం బట్టి మరి అంత పెద్ద మనిషి కింద ఉన్న వ్యక్తిని ఎవరో చిన్న చిన్న కుర్రోళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడుతూ ఈ రకంగా దాడి చేసే కార్యక్రమం చేస్తూ మరి చేస్తూ ఉన్నారు అని అంటే అసలు కూటమి ప్రభుత్వం ఏమనుకుంటుందో అర్థం కావట్లేదు. విశాఖ వేదికగా గిరిజనులపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 170 చట్టాన్ని సవరించాలంటూ చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ నేతలు, గిరిజన సంఘాల నేతలు ఖండించారు. టూరిజం ముసుగులో గిరిజనుల హక్కులను కాలరాయాలని చూస్తున్నారని మండిపడ్డారు. చట్టాలను అమలు చేయాల్సిన ప్రజాప్రతినిధులు గిరిజన చట్టాలను నిర్వీర్యం చేసేలా మాట్లాడడం సరికాదన్నారు. అయ్యన్న తీరును వ్యతిరేకిస్తూ అఖిలపక్ష పార్టీల నేతలు, గిరిజన ప్రజా సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ నెల 11, 12వ తేదీల్లో
ఏజెన్సీ బంద్కు పిలుపునిచ్చారు. వెంటనే అయ్యన్న పాత్రుడు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక రూపకల్పన చేయడం జరిగింది. ప్రధానంగా మేము అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు ఆయన చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మేము 11, 12 తారీఖుల్లో మేము 48 గంటల పాటు బంద్ నిర్వహించాలని చెప్పేసి మేమంతా కూడా నిర్ణయించుకోవడం జరిగింది. రాష్ట్రానికి నష్టం జరుగుతున్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని పొగిడే ప్రయత్నం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. చంద్రబాబు సీఎం అయ్యాక కేంద్రం నుంచి ఆర్థిక సాయం తగ్గిందని, ఈ విషయాన్ని స్వయంగా ఆర్థిక శాఖ అధికారులే చెప్పారన్నారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇటీవల మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ 7 మాసాల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశామన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా బడ్జెట్లో మన రాష్ట్రానికి ఏం ప్రాధాన్యత ఇవ్వకపోయినా బ్రహ్మాండం, అదిగో బ్రహ్మాండం, ఇదిగో బ్రహ్మాండం అని ఆయన కూడా పొగుడుతూ ఉన్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా పొగిడే పనిలోనే ఉన్నాడు. కానీ తీరా లెక్కలు చూసి ఇవాళ తేలిందేమంటే, ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి 2023-24 సంవత్సరం కంటే 2024-25 సంవత్సరంలో దాదాపు 3,380 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం తగ్గింది. మరోసారి కక్ష సాధింపుకు దిగారు కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి. అన్ని అనుమతులున్నా వాటర్ ప్లాంట్ కూల్చేందుకు ప్లాన్ చేశారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లే టార్గెట్గా అధికారులను పంపి వేధిస్తున్నారు. త్యాగరాజు వాటర్ ప్లాంట్ వద్దకు మున్సిపల్ సిబ్బందిని పంపించారు. అన్ని అనుమతులు చూపినా అధికారులు అక్కడి నుంచి కదల్లేదు. వాటర్ ప్లాంట్ను కూలగొట్టేందుకు మున్సిపల్ సిబ్బంది సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే, కమిషనర్ ఆదేశాలున్నాయని కూలగట్టేందుకు సిద్ధమయ్యారు. స్థానికులు మున్సిపల్ సిబ్బందిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇప్పుడో అతను నిర్మించిన వాటర్ ప్లాంట్ని మా ఎంపీ అవినాష్ రెడ్డి గారి నిధులతో కేటాయించి నీటి వాటర్ ప్లాంట్ ఇస్తే ఎంతోమందికి సేవ చేస్తూ ఈ ఏరియాలో 3 రూపాయలకి వాటర్ ప్లాంట్ ఇస్తూ దాన్ని ఈరోజు కక్షపూరితంగా మా కార్పొరేటర్ని ఏ విధంగా చూస్తున్నారు. నిన్న తిరుపతిలో చూశారు, మన హిందూపురంలో చూసినారు. 4 రోజులు ఇక్కడ జరుగుతున్న అరాచక పరిపాలన చూస్తున్నారు. అలాంటి సంస్కృతిని ఈరోజు కడప నగరంలో ఒక దళితులైన మా కార్పొరేటర్ త్యాగి ప్రజలు మన్నను పొందిన వ్యక్తి, కొన్ని ఏళ్లుగా కార్పొరేటర్గా ఉన్న వ్యక్తి, అతను వాటర్ ప్లాంట్ని ఈరోజు ధ్వంసం చేసేదానికి పొద్దున్న నుంచి హైడ్రామా జరుగుతుంది. కృష్ణా జిల్లా పెడనలో టీడీపీ, జనసేన నేతల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీ నేతల అరాచకాలపై జనసేన నేతలు మండిపడుతున్నారు. శారదాయపేట జనసేన కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరుతూ దీక్ష చేస్తున్నారు. టీడీపీ నేతల అరాచకాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళతామని సంతోష్ వెల్లడించారు. ఏలూరు జిల్లా దెందులూరులో కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. అక్రమంగా గ్రావెల్ తవ్వేస్తున్నారు. వందల సంఖ్యలో లారీల్లో గ్రావెల్ తరలించుకుపోతున్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భూ యజమానిపై దాడి చేశారు టీడీపీ నేతలు. అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, టీడీపీ నేతలకే కొమ్ము కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. విజయవాడలో పెన్షన్ లబ్ధిదారులు రోడ్డెక్కారు. పెన్షన్దారుల సాధన సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో వృద్ధులు, వికలాంగులు, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. తొలగించిన పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పాలన అంటే పెన్షన్లను తొలగించటమా అని నిలదీశారు. కేబినెట్ మీటింగ్లో పెన్షన్లపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్చల్ చేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో 2ని గుర్తించారు అధికారులు. కొంపల్లి అంజయ్య అనే వ్యక్తి తహసీల్దార్ స్టిక్కర్ వేసిన వాహనంలో తరచూ సచివాలయానికి వస్తున్నారు. అతని కదలికలపై అనుమానం వచ్చిన సెక్రటేరియట్ సిబ్బంది పట్టుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. నిందితుడి వద్ద ఫేక్ ఐడి కార్డు స్వాధీనం చేసుకున్న పోలీసులు సచివాలయంలో చేసిన దందాలపై విచారణ జరుపుతున్నారు. గత నెల 30న సైతం ఓ నకిలీ ఉద్యోగిని గుర్తించారు సచివాలయ సిబ్బంది. ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు సెక్రటరియట్లో ఉద్యోగినంటూ నకిలీ ఐడి కార్డును సృష్టించాడు. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ అని చెప్పుకుంటూ తిరిగాడు. సెక్రటరియట్ సిఎస్ఓ దేవిదాస్ ఫిర్యాదుతో భాస్కర్ రావుకు సహకరించిన డ్రైవర్ రవిని అదుపులోకి తీసుకున్నారు.
జాతీయ వార్తలు చూద్దాం. పన్ను విధానాలను సులభతరం చేయటమే లక్ష్యంగా నూతన ఆదాయ పన్ను చట్టం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు సోమవారం పార్లమెంటు ముందుకు రానుంది. రేపు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమై ఈ బిల్లుకు ఆమోదం తెలపనున్నట్లుగా సమాచారం. సోమవారం లోక్సభలో కొత్త ఆదాయ పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ ప్రసంగంలోనే ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా నుంచి భారతీయులను అమానవీయంగా వెనక్కి పంపడంపై పార్లమెంట్ దద్దరిల్లింది. భారతీయులకు బేడీలు వేసి తీసుకురావడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఉభయ సభల్లో ఆందోళన చేపట్టాయి. ఇరు సభల్లో వాయిదా తీర్మానాలిచ్చిన విపక్ష ఎంపీలు కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసనలు, నినాదాల మధ్య ఉభయ సభల్లో వాయిదాల పర్వం నడిచింది. వాయిదా అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో ఆందోళన కొనసాగించారు. ఇండియా కూటమి సభ్యులు చేతులకు సంకెళ్లతో నిరసన తెలిపారు. యూజీసీ నూతన ముసాయిదా నిబంధనలు మన భాష, సంస్కృతిపై దాడి చేసేందుకు ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్ర అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ దేశంలో ఒకే చరిత్ర, ఒకే సంప్రదాయం, ఒకే భాషను విధించాలనే ఆలోచనతోనే వారు రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రవేశపెట్టిన నూతన ముసాయిదా నిబంధనలకు బీజేపీయేతర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముసాయిదాకు వ్యతిరేకంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద డీఎంకే విద్యార్థి విభాగం నిరసన చేపట్టింది. ఈ ర్యాలీలో డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు రాహుల్ గాంధీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. ఏరో ఇండియా 2025కు బెంగళూరు రెడీ అయింది. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ ఈవెంట్ జరగనుంది. యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. యుద్ధ విమానాలు, సైనిక హెలికాప్టర్లు రిహార్సల్స్ చేస్తున్నాయి. 1996 నుంచి కేంద్ర రక్షణ శాఖ ఈ ఏరో ఇండియా సదస్సు నిర్వహిస్తోంది. దేశ విదేశాలకు చెందిన వైమానిక రంగ దిగ్గజాలు, ఏవియేషన్ ఇండస్ట్రీ లీడర్స్ దీనికి హాజరు కానున్నారు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఢమాలన్నాయి. వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్స్ అప్రమత్తంగా వ్యవహరించి ఎక్కువగా కొనుగోలు జరిపారు. సెన్సెక్స్ 213 పాయింట్లకు పైగా నష్టంతో 78,058 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 73 పాయింట్లకు పైగా నష్టంతో 23,622 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకపు విలువ 87.6గా ఉంది. ఐటీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, టైటన్, ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి. బంగారం ధరలు రాకెట్లా దూసుకు వెళుతున్నాయి. భారీగా పెరుగుతూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా మూడో రోజు ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $250 పెరిగి 79,300 రూపాయలుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $270 పెరిగి 86,510కి చేరింది. వెండి ధర 1,07,000 రూపాయలుగా ఉంది. టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీనియర్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. వేరియబుల్ పేలో కోత పెట్టింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికానికి గాను చెల్లించాల్సిన వేరియబుల్ పేలో కొందరికి 20 నుంచి 40% వరకే చెల్లించింది. అలాగే కొందరు సీనియర్ ఉద్యోగులకు పూర్తిగా ఈ వేరియబుల్ పే చెల్లించలేదు. వర్క్ ఫ్రం ఆఫీస్ నిబంధనలు పాటించినప్పటికీ కోత విధించిందని పలువురు ఉద్యోగులు వెల్లడించారు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. నాగ్పూర్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. ఇంగ్లాండ్పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లాండ్ 248 పరుగులకు ఆలౌట్ అయింది. 249 పరుగుల లక్ష్యాన్ని భారత్ 38.4 ఓవర్లలో ఛేదించింది. శుభ్మన్ గిల్ 87, శ్రేయస్ అయ్యర్ 59, అక్షర్ పటేల్ 52 పరుగులతో రాణించారు. ఇక జడేజా, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు తీగా షమి, అక్షర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.